ఏం పేరండి మీ పేరు? ఏం పేరు? నా పేరు రజని. నేను ఆర్టీసీ కండక్టర్గా డ్యూటీ చేస్తున్నాను. ప్రజెంట్ ఉప్పల్ డిపో. నేను 8వ డిపో. 8వ డిపో అంటే ఫస్ట్ నాది కుషాయిగూడ డిపో అపాయింట్మెంట్ డిపో. 2006లో నేను కాంట్రాక్ట్లో జాయిన్ అయ్యాను. రాజశేఖర్ రెడ్డి గారి వాళ్ళు ధర్మాత్ములు. ఇప్పుడున్నది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే. మేము ఎంతో ఆశాజనకంగా ఉన్నాము. మా రాజశేఖర్ రెడ్డి గారు కాంట్రాక్ట్ నుంచి రెగ్యులర్గా ఇచ్చారు 2010లో. మా రాజశేఖర్ రెడ్డి గారు నిజంగా ఇదేంటి బట్టి విక్రమార్క గారిని చూస్తే మా రాజశేఖర రెడ్డి గారు దిగొచ్చారు. మాకు చాలా న్యాయం జరుగుతుంది, ఎందుకంటే వాళ్ళ సీనియర్లు అని చెప్పేసి మాకు ఎంతో ఆశాజనకంగా ఉండే. ఆశ నిరాశనే అయిపోతుంది సార్. ఇప్పుడు డిఎస్లో పెట్టడము, రిమూవ్ సస్పెన్షన్లు, కొన్ని రోజులు మళ్ళీ డ్యూటీ చేయగానే మళ్ళీ యాస్టీస్ మళ్ళీ మీకు ఎలక్షన్స్ ముందు కూడా మీకు పెద్ద ఎత్తున చెప్పారు కదా, హామీలు ఇచ్చారు, ఖచ్చితంగా తీసుకుంటాం, వెనక్కి ఉద్యోగాలు ఎవరి ఉద్యోగాలు వాళ్ళకి ఇప్పించేస్తామని చెప్పిండు కదా రేవంత్ రెడ్డి కావచ్చు, పొన్నం ప్రభాకర్ కావచ్చు. మళ్ళీ ఎందుకు ఒక 18 నెలల నుంచి మీరు తిరుగుతున్నా కూడా పట్టించుకోలేదు? తీసుకుంటాం అనేది ఇంకా వారికి తెలియదు. గవర్నమెంట్ ఫామ్ కాకముందు ఇంతమంది రిమూవ్ అయ్యారు నాకే తెలియదు అసలు. ఎందుకంటే మాకు ఒకరికొకరు మాట్లాడుకునే ఛాయిస్ లేదు, మీడియా ముఖంగా మాట్లాడుకునే ఛాయిస్ కూడా లేదు. నేను ప్రజాభవన్కి వెళ్తే అప్పుడు సీఎం గారి దగ్గరికి వాళ్ళు వెళ్ళారు, అక్కడ నాకు కలిశారు. అంతకు ముందు నుంచి మేము నిరంకుశత్వానికి బలవుతూనే ఉన్నాము. కానీ ప్రతిసారి మమ్మల్ని ఇబ్బంది పెడితే గవర్నమెంట్ మైనస్ అయిపోతుంది. మేము దింపుతాం కూడా, ఎన్నో రోజులు పట్టదు. మేము ఇక్కడ స్టేట్ వైజ్గా వస్తున్నాము. సెంట్రల్ కూడా వెళ్ళడానికి మోదీ గారి దగ్గర కూడా కంపల్సరీ వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. ఏందమ్మా మీరు దేనికి వచ్చారు? కండక్టర్ అండి. అయితే ఆబ్సెంటిజంలో నా ఉద్యోగం పోయింది. ఓకే, ఆబ్సెంటిజం ఎలా జరిగింది అంటే నాకు మ్యారేజ్ అయిందండి. అత్తమామ భర్త వాళ్ళు గృహ నిర్బంధన చేయడం వల్ల నా ఉద్యోగం పోయింది. ప్రజెంట్ భర్త చనిపోయారు, చిన్న 2 పిల్లలు ఉన్నారు. 1.5 year నుంచి ప్రజావానికి తిరిగానండి. ఇస్తాము దివ్య మేడం అయినా చెన్నారెడ్డి సార్ అయినా ఎప్పుడు సపోర్ట్గా మాట్లాడడం ఇస్తాము అన్నదే విన్నాను, కానీ రిజల్ట్ ఎలాంటిది లేదు. ఒకటే సజ్జనర్ సార్కి కాలు మొక్తా అని చెప్తున్నాను. నేను నా పిల్లలు బతకాలంటే సార్ మా ఉద్యోగం మాకు ఖచ్చితంగా ఇవ్వాలి. అంటే 1.5 year అంటే ఆల్మోస్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి తిరుగుతూనే ఉన్నారు ప్రజావానికి తిరుగుతున్నా. రేవంత్ అన్న ఒక్క అడుగు మా కోసం వేస్తే చాలన్న. ఆ అన్న గెలిచారు అంటే, ఆ గవర్నమెంట్ వచ్చింది అంటే మాకు ఇస్తారన్న ఉద్యోగంతోనే నేను నా పిల్లలు ఆశపడి బతుకుతున్నామండి. ఒకటే అండి, నేను నా పిల్లలకు సూసైడ్ తప్ప ఎలాంటిది లేదు. అట్లీస్ట్ ఉండడానికి నాకు షెల్టర్ కూడా లేదండి. ఒక ఆడపిల్ల సొసైటీలో 2 పిల్లలతోని ఎలా బతుకుతుందో మీకు కూడా తెలుసండి. చాలా ఘోరంగా ఉంది నా పరిస్థితి. నా వల్ల ఇంకా 1000 మంది పరిస్థితి కూడా అలాగే ఉంది. ఎవరి పరిస్థితి బాగోలేదు. అందరికీ ఉద్యోగాలు ఇస్తే చాలు. మాకు ఉన్న గవర్నమెంట్ ఒక చిన్న సాయం చేస్తుందన్న నమ్మకంతో బతుకుతున్నాము. రేవంత్ అన్న కావాలి, మా లీడర్గా ఉండాలి అన్నట్టు మేము ఒక సంకల్పంతో ఉన్నాము. ఆ అన్ననే గెలిచారు ఓకే, కానీ ఆ అన్న మమ్మల్ని ఒక్కసారి ఆదుకుంటే చాలండి. ఎండి సార్ రేవంత్ అన్న ఇద్దరు కలిస్తే మా ఉద్యోగాలు మాకు వస్తాయని మాకు తెలుసండి. మీకు ఈ ప్రజాభవన్ కు సంబంధించి పేర్లు లిస్ట్ ఒకటి పెట్టిరు చూసిరా, ఇప్పుడు వాళ్ళకి స్టిచ్ చేసి పెట్టిరు, వచ్చినాయి లిస్టులో పేర్లు వచ్చాయండి. ఈడీ రిజెక్ట్ ఉన్న వాళ్ళకి 130 members కో ఏమో జాబ్స్ వచ్చాయి. మిగతా వాళ్ళు మేము ఉన్నామండి. మాకు కూడా ఇస్తే 1000 members వరకు ఉంటామండి. 1000 మంది ఉంటామండి మేము. అంటే మాకు కూడా ఇస్తే చాలని కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ అండి.